నమస్కారం. ఏంటన్నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తయింది. మరి ఈ సంవత్సర కాలం వ్యవధిలో వాళ్ళ పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారంట? ప్రజలకు అందరికీ అర్థమైంది, ఎలా నడుస్తూ ఉంది ఏమని తెలుస్తూ ఉంది. ఈరోజు ఇంత ఇబ్బందులు పడుతున్నారో మీకు మీ న్యూస్ వాళ్ళకే తెలుసు, మేమే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడ బ్యారికేడ్లు వేసి మా ప్రజలంతా, మా నాయకుల్ని, మా ఇదులంతా నిలబెట్టేశారు. మీరు కూడా దయచేసి మాకు సహకరించండి. మీ ప్రభుత్వము ఎట్లున్నదని మేము ప్రజల్లో చెప్పుకోవాలి, కానీ మీరు అందరికీ వచ్చి ఇతర అందరికీ మీరు ఇబ్బందులు పెట్టకూడదు అని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి పాలన ఎట్లున్నదని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఈరోజు వీళ్ళకి సంవత్సరం రోజుల్లోనే ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మన నెక్స్ట్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి 3 ఏళ్లకే పాలన వస్తుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నిలిచిపోతుంది. ఈ రోజు అంటే చాలా వరకు చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎలా అధికారంలోకి వస్తామో మేము చూస్తాం, మిమ్మల్ని రానివ్వం అధికారంలోకి అనేసి మాట్లాడుతున్నారు కదా. ఆయనకి మీకు తెలిసిందే, ఆయనకి ఎవరో చెప్తే వింటారు, కానీ ఆయన సొంతంగా ఏమి కానీ ఆయనకు బుద్ధి లేదు, సొంత బుద్ధి లేదు. ఎవరో చెప్తే వింటారు అంతే తప్ప ఆయనకి ఏమి పరిపాలన కొంచెం ఏమి తెలియదు. మరి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఆయన పులివెందుల ఎమ్మెల్యే అని ప్రస్తావిస్తున్నారు కదా. చెప్పేది అంత ఈజీ చేయాలి కదా, అందరూ చెప్పగలరు, చేసి చూపించాలి కదా. సూపర్ 6 అయిపోయాయని కూడా చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. 6 అంటే ఎందుకు మంది ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు ఇంత టెన్షన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు మా వాళ్ళు వస్తూ ఉంటే ఎందుకు ఆగడం నిలుపుతున్నారు చెప్పండి. సూపర్ 6 అయిపోయా, ఇంకెవరైనా అడిగితే వాళ్ళకి 4 మందం తప్ప ఇంకేం లేదంటున్నాడు కదా మరి చంద్రబాబు. సూపర్ 6 అయిపోయాయంటే మళ్ళీ పరిపాలన ఎట్లుంటుంది? ప్రజలకు ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నారు? ఏం మిగిలింది చెప్పండి. ఉచితంగా బస్సు కూడా అంటున్నారు రేపు ఆగస్టు 15 నుంచి. సూపర్ 6 ఒక 6 కూడా కాల, ఇంకా 6 అయితే ఇంత ఇబ్బందులు పడుతున్నారు ఆంధ్రలో ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత 5 సంవత్సరాల పరిపాలనా తీరుకి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్న సంవత్సరం పరిపాలనా తీరుకి వ్యత్యాసం ఏంటంటారు? వ్యత్యాసం మేము అందరికీ తెలిసింది. ఫస్టే చెప్పాము పరిపాలన సరిలేదు. కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం మాది వైఎస్ఆర్సీపీ వస్తుంది. సూపర్ 6 కాదు, మాది సూపర్ 12 వస్తుంది. అప్పుడు చూపిస్తాం. మరి రెడ్ బుక్ న్యూస్ భయపడుతున్నారంట కదా వైసీపీ వాళ్ళంతా. భయపడేటువంటి నేను బెంగళూరు ఇంకా వచ్చా, బెంగళూరు ఇంకా వచ్చా నేను. భయపడేటువంటి ఎందుకు ఇది చేస్తారు? అసలు బెంగళూరు నుంచి రావాల్సినంత అవసరం ఏంటి? నా జస్ట్ పరామర్శించడానికి కదా వస్తుంది. అభిమానం అనేది పెద్దది. పరిపాలన ఎట్లుంది అందరికీ తెలిసింది. ఇక్కడ కాదు, పక్క స్టేట్లో కూడా తెలుసు. అందుకే పక్క స్టేట్ ఇంకా కూడా మేము వచ్చాం. పక్క స్టేట్ అయితే నేను ప్రజెంట్ ఇక్కడే ఉండేది. కాదండి, మరి అంత అభిమానం ఉన్న నాయకుడు అయితే 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతాడండి? అంటే మీ ఈవీఎంలు అంతా చేంజ్ అయినారు, అందరూ మాట్లాడుతున్నారు. అయితే కానీ అది చేయింటారు, మేము చెప్పలేమని. కూటమి ప్రభుత్వం చేయండి ఇది